వచ్చేసి సంగారెడ్డి, మండలం వచ్చేసి గుమ్మడిదలు. నాది గుంతపల్లి గ్రామంలో 3వ అంగన్వాడీ సెంటర్. నా పేరు పూచమ్మ. నాకు అంగన్వాడీ సెంటర్లో ఇది అంగన్వాడీ బిల్డింగ్స్ ఎప్పుడు నేను ఎక్కినప్పటి నుంచి కిరాయి రూమ్లోనే ఉంటున్నాను. వరకు స్కూల్కి వస్తారు. ప్రతి యాక్టివిటీ ఏదైనా చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా తల్లులు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. రోజు వచ్చి వాళ్ళు ఫుడ్ ఇక్కడ తినాలి. ఆ ఫుడ్ తినడానికి కూడా కిచెన్ రూమ్ చిన్నగా ఉందని తల్లులు చాలా ఇబ్బంది పడుతారు. వాష్రూమ్కి ఇబ్బంది ఉంది, వాటర్కి ఇబ్బంది ఉంది. పిల్లలు వాష్రూమ్ పోవాలంటే రోడ్డు మీద పోతున్నారు. ఆయమ్మ గిన్నెలు రోడ్డు మీద ఉంటుంది. నాకు చాలా ప్రాబ్లం ఉంది సెంటర్ కోసం. ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. తల్లులు కూడా వాళ్ళు అంటున్నారు, మేము కూడా అడుగుతాము అంగన్వాడీ సెంటర్ కావాలి, మనకంటూ ఒక అంగన్వాడీ ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. నేను ప్రతిసారి గ్రామ సభలో కానీ పర్సనల్గా కానీ కలిసినప్పుడు వాళ్ళు స్థలం లేదమ్మా, స్థలం ఉంటే మేము కట్టిస్తాము అని అన్నారు. కొంచెం అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా, నాకు కనీసం గవర్నమెంట్ స్కూల్ అన్నా మనకి ఇక్కడ హెల్త్ రూమ్ ఉంది, హెల్త్ రూమ్ అన్న కొంచెము నాకు అందుబాటులో నాకంటూ ఒక అంగన్వాడీ కావాలని నేను చాలా ప్రయత్నించిన అన్నయ్య. కానీ వాళ్ళు ఇంకేమీ సహాయం చేయలేరు, చేద్దామని అన్నారు. ఇక ముందు కూడా చేస్తామమ్మా అనే చెప్తున్నారు. కానీ ఈ రెంట్ బిల్డింగే నాకు ఇస్తున్నారు అన్నయ్య. కొంచెం నాకు సొంత బిల్డింగ్ అనేది ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంగన్వాడీలో మీటింగ్ పెట్టినప్పుడు ప్లేస్ సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు వాష్రూమ్ లేదు, ప్లేస్ అండ్ వాష్ చేసుకోవడానికి చేతులు కడుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ వస్తున్నాయి అండ్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు లోపల కూర్చోబెడుతూ తల్లులు బయట నిల్చోవాల్సి వస్తుంది. అండ్ మేము ఓట్లు వేసేటప్పుడు మా ఓట్ల కోసం వస్తారు, కానీ ఇప్పుడు పిల్లల అవసరాల కోసం రావట్లేదు. మాకంటూ ఒక స్కూల్ కావాలి ఓన్గా. మేము అంటే రెంటులు అంటే చాలా ఇబ్బంది అవుతుంది, ప్లేస్ సరిపోవట్లేదు. మాకు ఇప్పుడు ఓన్ మాత్రం కావాలి. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ప్లేస్ చాలా తక్కువ ఉంది, ఒకటే రూము. కాబట్టి అందరు తల్లులు వచ్చి బయట నిల్చుని ఉంటున్నారు. కాబట్టి ఓన్గా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయాలని అందరినీ కోరుతున్నాము.